హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పవిత్ర డిఎక్స్పీ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. స్టేడియం రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ప్రతి చోట్ల ఇలా క్లియర్గా బోర్డింగ్స్ అయితే పెట్టేశారు వాళ్ళు. మేము వెళ్ళింది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇది స్పోర్ట్స్ సిటీలో ఉంది. సో చుట్టూ అంతా ఎడారి, మధ్యలో మాత్రం స్టేడియం అండి. మేము వెళ్ళగానే ఫేస్ చేసిన ఫస్ట్ డిఫికల్ట్ థింగ్ వచ్చేసి పార్కింగ్. ఎందుకంటే మాకు వాళ్ళు స్టేడియం దగ్గరలో పార్క్ చేసుకోవడానికి అలౌ చేయలేదు. సో మాకు పార్కింగ్ దొరికి పార్క్ చేసుకునేసరికి మాకు ఎగ్జాక్ట్గా 10-15 మినిట్స్ ఎక్స్ట్రా అయింది. సో మేము అలా పార్క్ చేసుకునేసరికి జనరల్ సీటింగ్ వాళ్ళది ఆల్రెడీ క్యూ స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ గేట్స్ కూడా కొంచెం ఎర్లీగానే ఓపెన్ చేశారు. మేమైతే ప్లాటినం సీటింగ్ బుక్ చేసుకున్నామండి. చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోయాము. మాకు అక్కడ చెక్ ఇన్ దగ్గర వాటర్ బాటిల్స్ అలాగే ప్యాక్డ్ ఫుడ్ ఏదైనా కూడా వాళ్ళు అలౌ చేయట్లేదు. చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంట్లోంచి తెచ్చుకున్న ఫుడ్ ఏదైనా ఉంటే అలౌ చేశారు. సో నార్మల్ 5-6 ఇయర్స్ పిల్లలు ఉంటే ఫ్రూట్స్ అవి అలౌ చేశారు. కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయండి, ఎవరు కూడా తీసుకెళ్ళకండి. అండ్ వర్స్ట్ పార్ట్ వచ్చేసి నా ట్రైప్యాడ్ కూడా వాళ్ళు అలౌ చేయలేదు. ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ కూడా నాకు సిల్లీగా అనిపించింది. మీరు ట్రైప్యాడ్ పట్టుకొని వీడియోస్ తీస్తే వెనకాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. సో ఇంకా తప్పదు, రూల్స్ కాబట్టి ట్రైప్యాడ్ అలౌ చేయలేదు వాళ్ళు అసలు. ఇక్కడ ఎంట్రన్స్లోనే పిల్లలకి ఇదంతా ప్లే ఏరియా అయితే పెట్టారు. ఇది వచ్చేసి యాక్సెస్ ఓన్లీ ప్రీమియం, ప్లాటినం అలాగే విఐపి లాంజ్ ఇవి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్లే ఏరియా యాక్సెస్ అనేది ఉంది. సో మేమైతే వెళ్ళిపోయామండి ప్లాటినం లాంచ్ దగ్గర మా సీటింగ్. ఇదంతా ప్లాటినంది. సో ఇలా సీటింగ్ అంతా ఉంది, నీట్గా ఉంది. అండ్ అలాగే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఫుడ్ అదంతా కూడా ఇబ్బంది ఏమి అనిపించలేదు. అండ్ రెస్ట్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇదైతే నా ఫస్ట్ స్టేడియం ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎప్పుడు స్టేడియంకి వెళ్ళలేదు. సో ఇదే ఫస్ట్ నేను స్టేడియంకి వెళ్ళింది. మేము వెళ్ళేసరికి ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. నార్మల్గా అరేంజ్మెంట్స్ అన్నీ అయితే అవుతున్నాయి అక్కడ. సో క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. క్రౌడ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిందండి. ఎందుకంటే షోయబ్ అఖ్తర్ గారు అలాగే హర్భజన్ సింగ్ గారు వచ్చి పిల్లలతో ఆడారు. ఇక్కడ డైలీ వీళ్ళందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు ఈ పిల్లలందరూ. సో వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా క్రికెట్ అనేది ఆడారు. షోయబ్ అఖ్తర్ గారు ఎవరు అని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రీసెంట్గా అయితే మనకి నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ రిలీజ్ అయింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ది. సో అది చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. షోయబ్ అఖ్తర్ గారు పాకిస్తానీ బౌలర్. నేనైతే నా ఫేవరెట్ ఫిల్లీ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నానండి. సో ఈలోగా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలందరూ వచ్చేసి వెల్కమ్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది పిల్లల్ని చూడడానికి. Singing the national anthem today, we have మ్యాచ్ వచ్చేసి దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ డెజర్ట్ వైపర్స్ అండి. సో డీసీ వాళ్ళు అయితే టాస్ విన్ అయిపోయారు అండ్ వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకున్నారు. సో క్రౌడ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అయిపోయింది అండ్ మ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది.
ఇండియాలో ఐపీఎల్ మ్యాచెస్ ఎలాగైతే కండక్ట్ చేస్తారో మాకు దుబాయ్లో ILT 20 మ్యాచెస్ అలాగే జరుగుతాయి. సో ఇది 20 ఓవర్స్ మ్యాచ్. మేము వెళ్ళింది ఫైనల్ మ్యాచ్కి. బిల్డింగ్స్ని చూడగానే ఇంకా ప్రతి ఒక్కరు RCB అని గట్టిగా అరిచేశారు. సో ఈసారైనా ఐపీఎల్లో RCB విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాతో పాటు ఇంకెవరికైనా RCB విన్ అవ్వాలని ఉంటే కనుక ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అంతేకాదండి, ఇప్పుడు వచ్చే మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇక్కడే దుబాయ్లో జరుగుతుంది, సేమ్ ఇదే స్టేడియంలో. కాకపోతే దాని ప్రైసింగ్ డీటెయిల్స్ వచ్చేసి కొంచెం హైగానే ఉన్నాయి. పర్ పర్సన్ మనకి 25,000 అవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి మా పాపకి ఆకలి నిద్ర రెండు స్టార్ట్ అయిపోయాయి. సో లాంచ్కి వెళ్ళి డిన్నర్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్స్ వరకే చూసాము. ఓవరాల్ స్టేడియం ఎక్స్పీరియన్స్ వచ్చేసి బాగానే అనిపించింది. కాకపోతే పార్కింగ్ దొరకడానికి అయితే మాకు టైం పట్టింది. అలాగే ట్రైప్యాడ్ తీసుకోవడం వల్ల వీడియోస్ తీయడానికి కొంచెం డిఫికల్ట్ అయింది. మ్యాచ్ కూడా లాస్ట్ వరకు చూద్దామని అనుకున్నాము, కానీ కుదరలేదండి. ఎందుకంటే టైం కూడా ఇంకొంచెం ఎక్కువ అయ్యేలాగే అనిపించింది మ్యాచ్ అయిపోయేసరికి. సో ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము. డిన్నర్ అయిన తర్వాత ఒక 2 ఓవర్స్ అలా చూద్దామని కిందికి వెళ్ళి కూర్చొని 2 ఓవర్స్ అయితే చూసాము. మేము అలా చూస్తున్నప్పుడే కెమెరామ్యాన్ వచ్చేసాడు. సో పిల్లలందరూ అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. పిల్లలు అయితే బాగా ఆటోగ్రాఫ్స్ అవన్నీ కూడా తీసేసుకున్నారు క్రికెటర్స్ దగ్గర నుంచి. చాలా బాగా అనిపించింది పేరెంట్స్ ఇలా ఎంకరేజ్ చేయడము. మేము కార్లో వెళ్ళేటప్పుడు మ్యాచ్ చూస్తూ ఇంటికి వెళ్ళిపోయామండి. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి మ్యాచ్ కూడా అయిపోయింది. సో విన్నర్ వచ్చేసి దుబాయ్ క్యాపిటల్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.